సింహరాశి వారికి అక్టోబర్ 17వ తేదీ శుక్రవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే తప్పకుండా మీరు తెల్లారితే ఊహించనటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుందండి, దానిపైన కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా కలిగేటువంటి వార్త ఏంటిది, ఏ విధమైనటువంటి వార్త ఉంటుంది, మరి ఈ యొక్క సింహరాశి వారికి ఒక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ జీవితంలోనే అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితం దిశ మారిపోతుందన్నమాట. ఇది కేవలం ఒక ఫోన్ కాల్ కాదండి, మీ భాగ్యానికి మలుపు తిరిగేటువంటి సంకేతంగా కూడా అనుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశం దక్కుతుందని మనం తెలుసుకోబోయే ముందు, ఈ యొక్క సింహరాశి వారి ఎప్పుడు కూడా అంటే మనసు చాలా వెన్నలా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి మనస్తత్వం గురించి తెలుసుకున్నట్లయితే కనుక 1-2 సార్లు ఆలోచించి ఎవరినైనా ఒక మాట అందామన్నా కూడా వారి గురించి ఆలోచించి వారు ఎప్పుడు కూడా బాధపడకూడదు అనేటువంటి భావనను అలవర్చుకొని ఉంటారనమాట. మరి అనేక రకాల కోణాలు కూడా ఆలోచించేటువంటి అవకాశం ఈరోజు వీరికి ఆంతరికంగా ఏదో ఒక జరుగుతుందేమోనన్న అమాయకమైనటువంటి ఆసక్తి కూడా కలుగుతుందనమాట. ఈరోజు సత్యంగా నిలబడబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశివారి యొక్క ఇక మనం ప్రస్తుతానికి ఏది ఇది జరుగుతుందంటే ఇటీవల రోజులలో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తుంది కదండి. చాలా కాలం తర్వాత మీరు ఎవరి కోసమో ఎదురు చూసినట్లయితే కనుక ఏదో ఒక పని విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, ఏదో ఒక విషయంలో కానండి మీరు ఒక మౌన విరామం మీకు వస్తుందన్నమాట. ఆ సమయం నుండి అది ఖచ్చితంగా ఈ యొక్క శుక్రవారం రోజు నుంచి నిశ్శబ్దాన్ని మీకు మరింతగా విరమించుకునేటువంటి రోజుగా నిలబడుతూ ఉంటుందన్నమాట. మరి తెల్లారితే ఊహించినటువంటి ఫోన్ కాల్ అంటే ఏమిటంటే కనుక అసలు ఆ ఫోన్ కాల్ వీరికి ఏ విధమైనటువంటి ఊహించని ఫోన్ కాల్గా వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా చూస్తే కనుక వీరికి ఈ యొక్క రాశి వారికి ఒక ఆశీర్వాదమైనటువంటి ఫోన్ కాల్ ద్వారా రావచ్చు. ఒక ఊహించని చోట నుండి వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శనం అవుతుందన్నమాట. మరి సాయంత్రం లోపే వింటున్నటువంటి ఆ శుభవార్త దేవుడు మీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుందండి. ఈ ఫోన్ కాల్ వెనక మరింత భాగ్యం దాగుందని కూడా అనుకోవచ్చు. అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక కొందరికి ఇది పాత స్నేహితుడు కాల్ మళ్ళీ ప్రారంభం అయ్యేటువంటి బంధంగా కూడా నిలబడుతూ ఉంటుంది. మరి ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ స్నేహితులు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వారు మళ్ళీ మీతోటి మాట్లాడి మళ్ళీ మీ విషయంలో కొద్దిగా అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి కొంతమందికి ఉద్యోగ అవకాశంగా కూడా రావచ్చు. మరి కొంతమందికి జీవిత భాగస్వామి నుండి మంచి సంకేతకంగా నిలబడుతూ ఉంటుంది. ఇది మీ గుండె ఒక్కసారిగా జరగడం అనేంత ఆనందంగా ఆశ్చర్యపరిచేటువంటి విషయంగా సాయంత్రం కల్లా ఆ కాల్ అనేది మీకు ఒక ప్రచారమై శుభవార్తగా మీకు మారబోతుంది అనడానికి కూడా ఈ ఒక కారణం అయితే ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ మీరు ఎప్పుడు కూడా ఆనందదాయకంగా చాలా ఆనందభరితమైనటువంటిగా నిలబడబోతున్నాయన్నమాట. మరి అదేవిధంగా ఈరోజు మీకు ఏదైతే జీవిత భాగస్వామి విషయంలో కూడా మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయండి. ఆవిడకి ఏదైనా ఒక సంతాన పరంగా శుభవార్తనో, లేదంటే ఉద్యోగంలో మార్పునో, లేదంటే మీ దగ్గరకు వస్తున్నానని ఒక ఆలోచన పూర్తిగా మిమ్మల్ని ఒక ఆనందభరితంలోకి మిమ్మల్ని అయితే గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఒక్కసారిగా ప్రశాంతంగా ఉంటుంది. మనసు చాలా సంతోషంగా కూడా ఉంటుంది. గుండెంతా జల్లుమనేలాగా ఆనందం కలిగించేలాగా కూడా మీకైతే నిలబడిపోతుంది అనమాట. మరి కొంతమందిలో ఒక పాత బంధం ఏదో ఒక రూపంలో మళ్ళీ వీరికి ఫోన్ కాల్ చేసి మళ్ళీ లేనిది నేను అంటే నీ మాటే నా మాట, నీ ఆలోచనే నా ఆలోచన, నీ ప్రేమే నా ప్రేమ అన్నట్లుగా వీరి దగ్గర కొంచెం దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ బలంగా కనపడుతూ ఉన్నాయన్నమాట. ఇది ఉండేటువంటి ఈ యొక్క సింహరాశి వారికి అయితే సింహరాశి వారిలో కొంతమందికి వ్యతిరేక ఇబ్బందులు కూడా ఉన్నా సరే, అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మళ్ళీ మీ జీవితంలో మరింత మార్పులు, మరింత అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. మరి ఈ సింహరాశి వారి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే కనుక గురుగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుందని, మరి గురు దృష్టి ఒత్తిడిలో సంబంధాల్లో మరింత గుర్తింపు అనేది తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ కాల్ అనేది దివ్య శక్తిని పంపినటువంటి ఒక గుర్తింపుకరంగా అవకాశం అని మనం అనుకోవాలన్నమాట. గురుబల దృష్టి వలన మీకు అంతా కూడా చాలా సందర్భాల్లో గుర్తింపు మరియు మార్పు కూడా తీసుకొని వస్తుంది. ఈ యొక్క ముఖ్యమైనటువంటి కాల్ అనేది మీ యొక్క పరమాత్ముడు భగవంతుడు ఆ సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు పంపినటువంటి ఒక రూపంగా మీరు పరిగణించాలన్నమాట.
గత నెలల్లో మీరు చూసినటువంటి ధైర్యం, సాహసాలు ఇప్పుడు కూడా మరింత ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. మరి గతంలో మీపై పెట్టుకున్నటువంటి కొన్ని చెడు చూపులు, చెడు ఏడుపులు, చెడు ఇబ్బందులు, చెడు దృష్టులు అన్నీ కూడా మీకు చాలా వరకు కూడా ఆనందకరమైనటువంటి వార్తలుగా నిలబడేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. మరి ఆ ఫోన్ కాల్ వల్ల మీకు కలిగేటువంటి కాల్ లాభం ఏమిటంటే, ఆ కాల్ మీ యొక్క ఆర్థిక స్థితిని మార్చగలదండి. పాత బంధాన్ని మరీ తిరిగి బలపరుస్తూ ఉంటుంది. కొత్త అవకాశాలను ఎదురుగా నిలబడుతుందన్నమాట. మీ యొక్క పేరు ప్రతిష్టల్ని, గుర్తింపుని మరింతగా పొందిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీలో నాకు అంటే లక్ ఎప్పుడు వస్తుందో అన్న నమ్మకం తిరిగి మళ్ళీ మీకు పుడుతుందన్నమాట. ఈరోజు నా లక్ అనేది నా జీవితాన్ని మార్చేందుకు ఒక ఆనందకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు మీకు ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా అందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలాంటప్పుడే కొన్ని నష్టాలు, కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకూడదండి. అలాగా అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పూర్తిగా మీకు మరింత ఇబ్బంది, మరింత సమస్యలు, చికాకులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఊహించని ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో కొత్త మార్పుకు సంకేతాలు అవుతాయన్నమాట. ఈ సాయంత్రం లోపల మీరు వినేటువంటి శుభవార్తలు అయి ఉంటాయండి. ఆ వార్త మీ మనసుని ఉప్పొంగిస్తుందండి. అది మీకోసం దేవుడు తలుపులు తెరవబోతున్నట్లుగా మీకు నిలబడుతుందన్నమాట. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కాబట్టి మీకు కూడా ఉన్నటువంటి అంటే ఉదాహరణకు ఉదయాన్నే నీటిని దానం చేయండి. నీటి దానం అంటే ఉదయాన్నే ముఖ్యంగా ఎవరికైనా మంచినీళ్ళు దానం చేయాలి. అలాగే అన్న వస్త్రాలు దానం చేస్తే మీరు గురు ప్రభావాన్ని మరింతగా శాంతపరుస్తుందన్నమాట. ఒక చిన్న దీపాన్ని మీరు వెలిగించడం చేయాలి. ఇలా చేస్తే మరీ ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. అది కూడా తూర్పు వైపుకు మీరు దీపాన్ని వెలిగించాలి. మరి ఈ ఫోన్ తప్పకుండా మీకు మంచిగా అవకాశం వచ్చేటువంటి ఫోన్ అయితే మీ జీవితంలో రాబోతుందన్నమాట. ఊహించని ఫోన్ అన్నమాట. నీలిరంగు దుస్తులు అలాగే ఎరుపు రంగు దుస్తులు రేపటి రోజున ధరించడం చాలా ముఖ్యం. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి మొదటి పేజీ అవుతుందన్నమాట. సాయంత్రం కల్లా మీరు శుభవార్తనైతే తప్పకుండా వినబోతున్నారనమాట. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అంతా బాగుంది. కానీ ధన సమస్యలకు సంబంధించినటువంటి వార్తలుగా మీకు అద్భుతంగా నిలబడతాయండి. కాబట్టి ఎప్పుడైతే సరే ఈరోజు మీరు అందరికీ కూడా ఈ యొక్క రాశి వారికి మీకు ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చగలదని, ఆ కాల్ మీ చేతుల్లోనే వచ్చి మీరు ఆత్రుతగా నమ్మకంతో వేచి ఉండండి. ఈసారి నిజంగా మీకు అవకాశం తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు అంటే ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించిన మీకు ఇప్పటి నుంచి అన్నీ కూడా సంతోషకరమైన రోజులే రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఈ యొక్క రాశివారు చాలా చాలా అవమానాలను, చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులను ఎన్నో గడిపినటువంటి రోజులు, ఎన్నో అవమానంగా గడిపినటువంటి క్షణాలు చాలా రకాలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. వీరి మనసు అనేది వెన్నలాంటిది. కానీ ఎప్పుడు కూడా వీరు ఇతరులను బాధ పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోరనమాట. ఇంకా మొదట అత్యంత ముఖ్యంగా మీ అడుగు మీ ఇంట్లో ఏళ్ల తరబడి పేరకపోయినా ఈ పనికిరాని ప్రతికూల వస్తువులను తొలగించడమే అండి. ఇప్పుడు దీనికి సరైన సమయం. చెత్త చెదారం, పనికిరాని పాత సామాన్లు, చిరిగిన బట్టలు, తెగిపోయిన పాత చెప్పులు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, పాత పేపర్లు వంటివి ఇంట్లో ఉంటే అవి మీ ఆలోచనలను అలాగే పాతవిగా నిరుపయోగంగా తుప్పు పట్టినవి మార్చేస్తాయన్నమాట. మీ మెదడులోని కొత్త ఆలోచనలు రావాలన్నా, అవకాశాలు మిమ్మల్ని వరించాలన్నా ముందుగా ఈ పాత వాటిని, పనికిరాని వాటిని మీ జీవితం నుండి, మీ ఇంటి నుండి వదిలించుకోవాలి. మీరు మీ అదృష్టాన్ని, మీ విధిని, దేవుడిని నిందించుకోవడం పూర్తిగా మానేసి మీ చేతిలో ఉన్న పనులను, మీ పరిసరాలను సరిదిద్దుకోవడం మీ మీద దృష్టి పెట్టండి. మీ ఇల్లే మీ దేవాలయం. దాన్ని ఎంత పవిత్రంగా, ఎంత సానుకూలంగా ఉంచుకుంటే మీకు అంత గొప్ప మేలు, శుభం జరుగుతుంది. నేను చెప్పిన తప్పకుండా ఈ పనులన్నీ చేసుకుంటూ ఉండండి. అలాగే కొన్ని పరిహారాలను కూడా పాటించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఆ పరిహారాలు ఏంటంటే కనుక, ఎవరికైనా సరే పిడికెడు బియ్యమైనా దానం చేయాలి. అలాగే 5 రకాల వస్తువులను మీ ఇంట్లో నుంచి శ్రద్ధగా, భక్తితో తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని సగౌరవంగా ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే సింహద్వారం చాలా నీట్గా ఉంచుకోవాలన్నమాట. చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవత ఆగమనానికి మీరు సిద్ధంగా ఉండాలంటే సింహద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా శుక్రవారం నాడు ఇంటి గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఇంటి ఆవరణలో ఈశాన్యం వైపు ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టడం, ప్రదక్షిణలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయన్నమాట. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి
పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించి నచ్చినట్లయితే తప్పకుండా సింహరాశి వారు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.